హలో ఆల్, అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలండి. నేను ఈ వీడియో ఉగాది రోజున షూట్ చేస్తున్నాను. ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలియదు. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. మేము తిరుపతి వెళ్తున్నాము. ఉగాది రోజే స్టార్ట్ అయ్యాము. 9:45కి మా బస్సు రిజర్వేషన్ చేసుకున్నాము, కానీ సర్వీస్ క్యాన్సిల్ చేసేశారు. ఇక అనుకున్నాము, రెడీ అయ్యాము కాబట్టి వెళ్ళాలని స్టార్ట్ అయిపోయాము. బ్రేక్ఫాస్ట్ కోసం సపరేట్గా ఏమీ రెడీ చేసుకోలేదు. పండుగ రోజు కావడంతో దేవుడి కోసం చేసిన ప్రసాదాలు తినేసి కొంచెం మజ్జిగ తాగేసి స్టార్ట్ అయ్యాము. ఇంటి దగ్గర నుంచి 9కి స్టార్ట్ అయ్యామండి. ఆలగడ్డలో బ్రేక్ఫాస్ట్ చేసి కడప బస్ ఎక్కేసాము. ఆలగడ్డ టు కడప 1.5 అవర్ పడుతుంది. కడప బస్సు మేము 11కి ఎక్కాము. నెక్స్ట్ 4 డేస్ హాలిడేస్ అవ్వటంతో బస్ స్టాండ్స్ అన్నీ ఫుల్ రష్గా ఉన్నాయండి. ఇక కడప వెళ్ళేసరికి 12:38 అయింది. అక్కడ దిగేసి వెంటనే తిరుపతి బస్ ఎక్కాము. కడప నుంచి తిరుపతికి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. 1:30కి లంచ్ బ్రేక్ కోసం ఆపారండి బస్సు. మేము ఇంటి దగ్గర నుంచి కొంచెం పులిహోర, కొంచెం చపాతీలు తెచ్చుకున్నాము. పులిహోర తినేసాము. ఇక బస్సు స్టార్ట్ అయిపోయింది. తిరుపతి వెళ్ళేసరికి 4 అయింది టైము. ఇక దిగగానే ఒక చెరుకు రసం తాగాము. శ్రీనివాసంలో లాకర్ తీసుకొని ఫ్రెష్ అయ్యి పద్మావతి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము. అక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి. దర్శనం చాలా బాగా జరిగింది. దర్శనం చేసుకొని ఇక కొంచెం సేపు అమ్మవారి పుష్పపల్లకి సేవ చూసి అక్కడి నుంచి మళ్ళీ లాకర్ దగ్గరికి వెళ్ళాము. లాకర్కి వెళ్ళే దారిలో కూడా మేము చాలామందిని అడిగాము, అలిపిరి స్టెప్స్ ఎన్ని గంటల వరకు ఓపెన్ ఉంటుంది అని. ఒక్కొక్కరు ఒక్కొక్క టైం చెప్పారు. అమ్మవారి దర్శనం అయ్యేసరికి 6:30 అయింది మాకు. సో ఆల్రెడీ అలిపిరి మెట్లు క్లోజ్ అయ్యి ఉండొచ్చు అని అన్నారు కొంతమంది. గూగుల్లో చూస్తే 9:30 అని ఉంది. ఒక అతను ఇట్లా ఫెస్టివల్ డేస్లో ఎక్కువసేపు ఓపెన్లో ఉంచుతారు అని అన్నారు. ఇక సరే అని చెప్పి చూద్దామని చెప్పి లగేజ్ తీసుకొని లాకర్ కీస్ ఇచ్చేసి అలిపిరి వెళ్ళాము. అప్పటికే టైం 7:15 అయింది. అక్కడికి వెళ్ళి అడిగితే ఓపెన్లోనే ఉంది, 9కి క్లోజ్ చేస్తారు అని చెప్పారు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం అలిపిరి నడక మార్గం ఈవినింగ్ ప్లాన్ చేసుకున్నట్లయితే ముందే టైమింగ్స్ తెలుసుకొని వెళ్ళండి. ఎందుకంటే స్పెషల్ డేస్లో మాత్రమే 9 వరకు అలో చేస్తారంట. నార్మల్ డేస్లో 6 వరకే అలో చేస్తారు అని ఇక్కడ వాళ్ళు అంటున్నారు. సర్వదర్శనం టికెట్స్ తీసుకునే వాళ్ళు శ్రీనివాసం కాంప్లెక్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉంటుంది. విష్ణు నివాసం రైల్వే స్టేషన్ ఎదురుగా ఉంటుంది. అండ్ భూదేవి కాంప్లెక్స్ అలిపిరి దగ్గర ఉంటుంది. టీటీడీ వాళ్ళు ఇస్తారు. ఎర్లీ మార్నింగ్ 5 కానీ లేదా ఈవినింగ్ 4 క్రౌడ్ని బేస్ చేసుకొని ఇస్తారు. మేము టికెట్స్ ఏం తీసుకోలేదు, ఎందుకంటే మా అక్క వాళ్ళు వదిన వాళ్ళ హస్బెండ్కి తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్ళాము మేము. ఇక మేము లగేజ్ కౌంటర్లో ఇచ్చేసి పాదాల దగ్గర పూజ చేసుకొని మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసాము. 500 స్టెప్స్ ఎక్కిన తర్వాత చపాతీలు తినేసాము. ఇక్కడ కొంతమందిని అంటే 100 మెంబర్స్ని 200 మెంబర్స్ని అలా కలిపి ఒక గ్రూప్ లాగా ఫామ్ చేసి పంపిస్తున్నారు. మేబీ యానిమల్స్ వల్ల అయి ఉండొచ్చు. కానీ తిరుపతి మెట్లు ఎక్కేటప్పుడు మనకు వినిపించే ఓం నమో వెంకటేశాయ ఆ నామము, ఆ నేచర్ చూస్తూ వింటూ ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. కొంతమంది భక్తులు కుంకుమ పసుపు మెట్లకు రాస్తూ ఎక్కుతున్నారండి. ఇంకొంతమంది కర్పూరం వెలిగిస్తూ ఎక్కుతున్నారు. అక్కడక్కడ ఆగి నడుస్తున్నాం మేము. వాటర్ ఉంటాయి, వాష్రూమ్స్ ఉంటాయి, అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఎవ్రీథింగ్ క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. షాప్స్ ఉంటాయి, ఆకలేస్తే తినొచ్చు. చీకటి అనే భయం ఉండదు. నాకు తిరుపతి వెళ్తే దొరికే ఆనందం, ప్రశాంతత మంచి నిద్రలో కూడా ఉండదేమో అనిపిస్తుంది. నాకు అలా అనిపిస్తుంది. గాలిగోపురం నిజంగా నాకు మ్యాజిక్ లాగా అనిపిస్తుంది. ఎప్పుడు వెళ్ళినా అంత హాయిగా, అంత చల్లగా, ఏ బ్రాండెడ్ ఏసీ కూడా పనికిరాదు ఆ చల్లదనం ముందు. అందుకేనేమో గాలిగోపురం అంటారు. గాలిగోపురం దగ్గర శంకు చక్రాలు లైట్స్తో డెకరేట్ చేసి ఉంటాయి. ఈ గాలిగోపురము మా సిస్టర్ వాళ్ళ కాలేజ్ వరకు కనిపిస్తాయంట. తను శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో చదువుకుంది.
ఇప్పుడు చెప్తుంది. ఇక మోకాళ్ళ పర్వతం దగ్గర పక్కన షాప్ ఉంటే కొంచెం పాలు తాగేసి మోకాళ్ళ పర్వతం 11 మెట్లు మోకాళ్ళతో ఎక్కి మిగిలినవి నార్మల్గా ఎక్కేసాము. 1 అయ్యింది కంప్లీట్ అయ్యేసరికి స్టెప్స్ అన్నీ. ఇక మెట్లు ఎక్కడం అయిపోయాక మనం కింద ఇచ్చిన లగేజ్ తిరుమలకి పంపిస్తారు కదండి. ఇంకా అక్కడ లగేజ్ తీసేసుకొని అక్కడ నుంచి యాత్రి సదన్కి వెళ్ళాము. అక్కడ లాకర్ తీసుకున్నాము, ఎందుకంటే అది కొంచెం క్యూ లైన్స్కి దగ్గరగా ఉంటుందని. అండ్ టెంపుల్ ముఖద్వారానికి కూడా 10 నిమిషాల డిస్టెన్స్ ఉంటుంది. అందుకే ఇక అక్కడే తీసుకున్నాము లాకర్. ఒక 3 అవర్స్ రెస్ట్ తీసుకున్న తర్వాత నాన్న తలనీలాలకు వెళ్ళారు. నేను అక్క మాత్రం 5 కత్తెరలు ఇచ్చాము. ఇక బ్రష్ బాత్ అన్నీ కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసాము. ఇక దర్శనం ఎన్ని అవర్స్ పడుతుంది అని అడిగాము కనపడిన వాళ్ళని. 24 అవర్స్ పడుతుందని అన్నారు. మేము తెలిసిన వాళ్ళ ద్వారా దర్శనానికి వెళ్తున్నాం కాబట్టి టికెట్స్ తెచ్చుకోవడానికి టీటీడీ చైర్మన్ క్యాంప్ ఆఫీస్ సన్నిధానం బ్లాక్ 4కి వెళ్ళి టికెట్స్ తెచ్చుకున్నాము. మాకు దర్శనం ఆ రోజు ఆఫ్టర్నూన్ 1కి ఉంది. మేము టికెట్స్ తీసుకునేసరికి 11:30 అయింది. సో ఇంకా క్యూ లైన్లోకి వెళ్ళిపోయాము. మాకు 3.5 అవర్స్లోనే దర్శనం అయింది. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది, కానీ చాలా రష్ ఉంది, ఎందుకంటే ఉగాది అవ్వడం వల్ల. అండ్ 4 డేస్ హాలిడేస్ కూడా ఉన్నాయి కాబట్టి. అండ్ మన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, అందువల్ల కూడా చాలా రష్గా ఉంది, కానీ దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. టెంపుల్ ఫ్లవర్స్తో డెకరేట్ చేశారండి. ఎంత బాగా డెకరేట్ చేశారో. గాలిగోపురము కానీ గుడి లోపల ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు. చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేశారు. ఎవ్రీథింగ్ క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. రోడ్స్ కానీ, గార్డెన్స్ కానీ, మాడ వీధులు కానీ ఎప్పుడు క్లీన్గా ఉంటున్నాయి. తిరుపతి ఎప్పుడు వచ్చినా కూడా అంతే క్లీన్గా అనిపిస్తుంది నాకు. అందుకేనేమో ఇక్కడ దోమలు కూడా ఉండవు. మేము ఇంకా లడ్డు తీసుకోవడానికని వెళ్ళాము. దర్శనం అయ్యాక లడ్డు తీసేసుకొని బయటికి వెళ్ళిపోయాము. బయట షాప్స్ ఉంటాయి కదా, అక్కడ కొన్ని థింగ్స్ షాపింగ్ చేసి మళ్ళీ లాకర్స్ దగ్గరికి వెళ్ళిపోయాము. నైట్ తిరుమలలోనే స్టే చేద్దాం అనుకున్నాము. మళ్ళీ కిందకి వెళ్ళి రూమ్ తీసుకోవాలి, ఇదంతా వద్దని చెప్పి నైట్ తిరుమలలోనే స్టే చేసాము. ఇంకా మేము శ్రీకాళహస్తి వెళ్ళాలి అనుకున్నాము. వెళ్ళామా లేదా అనేది నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని వీడియోస్ ఫాలో అవ్వండి. గోవిందా గోవిందా.